హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 76 లాక్స్‌కే 150 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకొచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి నారపల్లి చౌరస్తా అండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవేలో ఉంటుంది. నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది 40 ఫీట్ రోడ్కి నార్త్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి కార్నర్ బిట్టు మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ అనేది విజిట్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ గేట్ చూపిస్తున్నాము. ర్యాంప్ ఏరియా రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఫీట్ టు 2 ఫీట్ హైట్ వేయడం జరిగింది. అండ్ స్టాండర్డ్గా చేసినటువంటి గేట్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. సో ఇదే బోర్ నుంచి వచ్చిన వాటర్ తోటి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము అండ్ కామన్ వాష్ని చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాం అండ్ విండోస్ చూపిస్తున్నామండి. 100% టేక్ వుడ్తో చేయించారు అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా బెడ్రూమ్స్ కవర్ చేసుకొని దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఈ హౌస్కి 100% సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేశారండి. హాల్ లోపలికి రావడం జరిగింది అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసుకుంటే మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాకి అండ్ హాల్కి మధ్యలో ఆర్చ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే మనకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ చూస్తే అర్థమవుతుంది ఎంత విశాలంగా కన్స్ట్రక్ట్ చేశారన్న విషయము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ నుంచి మనకి బయటకు డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇటువైపు నుంచి మనం బయటకు వెళ్ళడానికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. సో పూజా రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే 150 స్క్వేర్ యార్డ్లో మంచి హౌస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ HMD లేఅవుట్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము అండ్ షెల్ఫ్లు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగిందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అండ్ ఈ హౌస్లో కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. సో వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ విండో ఇచ్చారు అండ్ వాస్తు ప్రకారంగా మనకి నార్త్కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం సెట్ బ్యాక్ ఏరియాకి బయట వైపు రావడం జరిగింది. సో బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మనకి ఆల్మోస్ట్ 2.5 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అటువైపు కూడా మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ పెద్ద సైజుగా వాటర్ సంప్ ఏరియా ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియాలో గల్లీలో మనకి పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అంటే మనకి UPVC సీలింగ్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేద్దాము. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కొర్రెంల ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే మనకి 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యాయి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు.
అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నీల్గోక్టే ఇంజనీరింగ్ కాలేజు అండ్ అనురాగ్ యూనివర్సిటీ, వరంగల్ హైవే అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్డు. సో ఓవరాల్గా చెప్పాలంటే మంచి లొకేషన్లో ఉంది, మంచి ప్రైస్కి రావడం జరుగుతుందండి. సో 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది కేవలం 76 lakhs మాత్రమే చెప్తున్నారు. సో ఈ హౌస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.